హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనము వేవ్ అనేది ఒక థిన్ స్ట్రింగ్ నుంచి థిక్ స్ట్రింగ్లో గనక ట్రావెల్ చేస్తున్నట్లయితే అక్కడ వేవ్ పల్సెస్ అనేవి ఏ విధంగా రిఫ్లెక్ట్ అవుతాయి, అదేవిధంగా ట్రాన్స్మిట్ అవుతాయో ఇక్కడ మనం చూడబోతున్నాము. ఇక్కడ మనం చూస్తున్నటువంటి యానిమేషన్లో ఫస్ట్ ఇన్సిడెంట్ వేవ్ అనేది థిన్ స్ట్రింగ్ నుంచి థిక్ స్ట్రింగ్లోకి ఎంటర్ అవ్వబోతుంది. సో ఆ ఎంటర్ అవ్వబోతున్నటువంటి ఇన్సిడెంట్ వేవ్ అనేది ఎప్పుడైతే థిక్ స్ట్రింగ్ దగ్గరికి ట్రావెల్ చేసిందో ఆటోమేటిక్గా అక్కడి నుంచి మనకి టూ వేవ్ పల్సెస్ అనేవి మనం గమనించవచ్చు. ఒకటి థిన్ స్ట్రింగ్లో రివర్స్ డైరెక్షన్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది, ఒకటి దాన్ని మనం రిఫ్లెక్టెడ్ వేవ్ పల్స్ అంటాము. తర్వాత థిక్ స్ట్రింగ్లో ఒక వేవ్ పల్స్ అనేది డైరెక్ట్గా ట్రావెల్ చేస్తూ ఉంటుంది, దాన్ని మనం ట్రాన్స్మిటెడ్ వేవ్ పల్స్ అంటాము. అయితే ఈ ట్రాన్స్మిటెడ్ వేవ్ పల్స్, ఇన్సిడెంట్ వేవ్ పల్స్ రెండూ కూడా సేమ్ ఫేజ్లో ఉంటాం మనం గమనించవచ్చు. అదేవిధంగా ఇన్సిడెంట్ వేవ్ పల్స్, రిఫ్లెక్టెడ్ వేవ్ పల్స్ రెండూ కూడా ఆపోజిట్ ఫేజ్లో ఉంటాం మనం గమనించవచ్చు. వేవ్ అనేది థిన్ స్ట్రింగ్ నుంచి థిక్ స్ట్రింగ్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు. కాబట్టి ఇక్కడ ఇన్సిడెంట్ వేవ్ పల్స్కి అదేవిధంగా రిఫ్లెక్టెడ్ వేవ్ పల్స్కి మధ్య ఉన్నటువంటి ఫేజ్ యాంగిల్ 180 డిగ్రీగా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఆ తర్వాత ఇన్సిడెంట్ వేవ్ పల్స్కి ట్రాన్స్మిటెడ్ వేవ్ పల్స్ ఏదైతే ఉందో థిక్ స్ట్రింగ్లో, ఈ రెండింటికి మధ్య ఫేజ్ యాంగిల్ అనేది మనము 0 డిగ్రీగా అబ్జర్వ్ చేయొచ్చు, ఎందుకంటే అవి రెండు కూడా సేమ్ ఫేజ్లో ఉన్నవి కాబట్టి. అయితే యాంప్లిట్యూడ్స్ అనేవి మాత్రం డిఫరెంట్గా ఉంటాయి ఇక్కడ. ఎందుకనంటే ఫస్ట్ ఇన్సిడెంట్ వేవ్ పల్స్ యొక్క యాంప్లిట్యూడ్ అనేది ఎక్కువగా ఉంది, కానీ రిఫ్లెక్టెడ్ వేవ్ పల్స్ అదేవిధంగా ట్రాన్స్మిటెడ్ వేవ్ పల్స్ యొక్క యాంప్లిట్యూడ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాం మనం గమనించవచ్చు.